ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయంలోనికి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు. ఇశ్రాయేలు రాజైన యెరొబెయాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోధా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి. యెహోవా ఈ రాజును ముట్టినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను. గనుక రాజకుమారుడైన యోతాము నగరం మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతి ఆరాధన మీ పాద సన్నిధిలోనికి ధూపం వలె చేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నైవేద్యం వలె అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాను. దేవా, మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, గడిచిన వారాల్లో అనేక మంది దైవజనులను గూర్చి బైబిల్ గ్రంథములో ఉన్న ఆయా వ్యక్తులను గూర్చి మనము చదువుకున్నాము. అందులో రాజులైన వారు ఉన్నారు, ప్రవక్తలైన వారు ఉన్నారు. వారి జీవితాల్లోంచి కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాన యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అజర్యా గూర్చి మనము నేర్చుకుందాము. అజర్యా అనేటువంటి ఈ పేరు ఆ రాజునికి ఇవ్వబడిన పేరు. కానీ అతనికి ఉజ్జి అనే పేరు కూడా ఉంది. రాజులు గ్రంథములో అజర్యాని మనం చదువుతాము. కానీ
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయములో చూసినట్లయితే అతని పేరు ఉజ్జియాగా మనకు కనబడతా ఉంది. అజర్య అనే మాటకు దేవుడే సహాయము అని అర్థము. అలాగే ఉజ్జి అనే మాటకు యెహోవా నా బలము అని అర్థము. సరే, ఈయన ఏ విధముగా దేవుని ఎదుట ప్రవర్తించి ఉన్నాడో ఆ సంగతిని మనము చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో, ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. అవును ప్రియులారా, యూదులను పరిపాలించేటువంటి రాజులలో కొంతమంది రాజులు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనం చదువుతూ ఉంటాం. అందులో ఉజ్జియా దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతియుక్తమైన పరిపాలన అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అయితే ఒక వెలితి ఏంటంటే 4వ వచనంలో మనకు కనబడతా ఉంది, ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు, ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచుండిరి. ప్రియులారా, ఈ ఉన్నత స్థలాలనేవి కనానీయులు వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు ఆరాధించేటువంటి స్థలాలు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థలాలను నిర్మూలం చేయాలని, పడగొట్టాలని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కానీ దేవుని ప్రజలు దేవుని మాట నిర్లక్ష్యం చేసి ఉన్నత స్థలాలను ఆ విధముగానే ఉండనిచ్చి ఉన్నారు. అయితే ఇశ్రాయేలు దేశము రెండుగా వీడిపోయిన తర్వాత, రెండు భాగాలుగా విభజించబడిన తర్వాత ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగాను, అలాగే యూదా మరొక రాజ్యముగాను స్థిరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సరే, ఏది ఏమైనా కానీ యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వారు సమర్పణ లేదా బలులు అర్పించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ ప్రియులారా, ఆ ఉన్నత స్థలాలు ఉన్నందున ప్రజలు ఇంకను ఆ ఉన్నత స్థలాల్లో దేవునికి బలులు అర్పిస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళాలని కష్టమనిపించినప్పుడు మనకు అందుబాటులో ఉన్న విధానాన్ని అనుసరిస్తూ ఉంటాం. ఈ దినాల్లో ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే, చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళకుండా టీవీలో వాక్యం వస్తుంది కదా, టీవీలో ఆరాధన ఉంటుంది కదా, ఇంటి దగ్గరే ఉండి దేవుణ్ణి ఆరాధించవచ్చు అని సదుపాయంగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇది వాక్యానికి విరుద్ధమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. టీవీలో వస్తున్న దేవుని వాక్యాన్ని వినండి, ఆరాధనలో పాలు పొందండి. కానీ దేవుని సన్నిధికి ప్రతి ఆదివారము, అలాగే నిర్ణయించబడిన దినాల్లో వెళ్ళి దేవునిని ఆరాధించవలసిన అవసరత ఉంది. భక్తిని, దేవునిని ఆరాధనను మనకు అనుకూలముగా, మనకు సదుపాయముగా మార్చుకోకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములోనికి వెళ్ళి దేవునిని ఆరాధించడానికి బదులుగా ఉన్నత స్థలాల్లో బలులు అర్పిస్తూ ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది ఎంత మాత్రము క్షేమకరమైనది కాదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఉజ్జియాను గూర్చి రాయబడినటువంటి ఆ సంగతులు దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఏ విధంగా ఉన్నాయో అక్కడ మరొకసారి మనం చదువుదాము. దయచేసి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలోనికి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవ చేయాలని ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. 4వ వచనం, 26వ అధ్యాయము 4వ వచనం, అతడు తన తండ్రి అయిన
అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అవును ప్రియులారా, దేవుని దృష్టికి ఆయన యథార్థముగా ప్రవర్తించుట ఆశీర్వాదకరమైన సంగతి. 5వ వచనాన్ని చదువుదాము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత యందు తెలివి కలిగిన అనే ఈ మాట చాలా ఆశీర్వాదకరమైనది. అంటే దేవుని వాక్యము పట్ల మనకు కాన్షియస్నెస్ ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి. దేవుని ప్రత్యక్షత పట్ల షార్ప్నెస్ అనేది ఉండాలి. ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని చదివినప్పుడు నేను కొంతసేపు అలాగా ఉండిపోయాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి మనకుందా? ప్రియులారా, ఒక వ్యక్తి దేవునిలో నడవాలి అన్నా, ఒక కుటుంబము దేవునిలో నడవాలి అన్నా, ఒక సంఘము దేవుని చిత్త ప్రకారము జీవించాలి అన్నా, ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. అలాగే వాక్యములో నుంచి దేవుడిస్తున్నటువంటి ఆ ప్రత్యక్షతను మన జీవితాల్లోనికి అన్వయించుకుంటూ ఉండాలని మరొకసారి ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, జకర్యా. ఆయన ప్రవక్త. దేవుని యొద్ద నుంచి దేవుని వర్తమానాన్ని, దేవుని ప్రత్యక్షతను పొందుకొని రాజునకు ఆ సంగతిని తెలియచేస్తూ ఆ ప్రకారముగా దైవికముగా నడిపిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, రాజు యవ్వనస్తుడు, కేవలము 16 సంవత్సరముల ప్రాయము కలిగినటువంటి బాలుడు. అయితే ఆయన ఏ విధముగా దేవునిలో నడవాలో, ఏ విధముగా పరిపాలన చేయాలో ఆ సంగతిని దైవ ప్రత్యక్షతను ఆధారంగా చేసుకొని ప్రవక్త అయిన జకర్యా రాజునకు తెలియచేస్తూ ఉంటుండగా పరిపాలన కొనసాగుతూ ఉండడం అనేది ఆశీర్వాదకరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము, దేవుని వాక్యములో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో. అవును ప్రియులారా, దేవుని ప్రత్యక్షత విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. దేవుని ప్రత్యక్షత విషయంలో మనం ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ను కలిగి ఉంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అవును ప్రియులారా, దేవుడు ప్రత్యక్షత మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి దేవునిని మనము ఆశ్రయించవలసి ఉన్నది. దేవుని వాక్యములో ఈ విధముగా ఉంది, అతడు దేవునిని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రియులారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు అతనికి ఆశ్రయించేంత కాలము, లేదా దేవునిని అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేయుచుండెను. అవును ప్రియులారా, మన జీవితాల్లో దేవునిని ఆశ్రయించాలి. దేవునికి వేరుగా మన జీవితాలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు గొప్ప నష్టాన్ని, గొప్ప ప్రమాదాన్ని మన ఆత్మీయ జీవితంలో చూస్తాము. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది, దేవుని ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి, దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ఈయన ఏ విధముగా వర్ధిల్లి ఉన్నాడో ఆ సంగతిని కూడా మనం చదువుదాము. 26వ అధ్యాయము 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీయుల దేశములోను ప్రాకారపురములను కట్టించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, అతడు ప్రాకార పురములను కట్టించినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కనుక అతడు మంచి నిర్మాణికుడు. ఉజ్జియా మంచి నిర్మాణికునిగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఉజ్జియా ద బిల్డర్. ప్రియులారా, మంచి నిర్మాణికుడు. దేవుడు అతనికి వృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు కనుక మంచి నిర్మాణాలను ఆయన చేస్తూ ఉన్నాడు. 7వ వచనం చూసినట్లయితే, ఫిలిస్తీయులతోనూ గోర్బయిలో నివసించిన అరబీయులతోనూ మోహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అతన్ని ఏ విధముగా వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకటి, అతడు మంచి నిర్మాణకుడు, హీఈస్ ఎ బిల్డర్. రెండవదిగా చూస్తూ ఉన్నాము, అతడు యుద్ధములు చేస్తూ ఉన్నాడు, దేవుడు అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన మంచి పరాక్రమశాలి, ఆయన మంచి సైనికుడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన మంచి సైనికుడు, హీఈస్ ఎ గుడ్ సోల్జియర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియులారా, దేవుడు అతన్ని ఆశ్రయించినందువలన, దేవునిని అతడు ఆశ్రయించినందువలన దేవుడు అతనికి ఏ విధముగా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడో 9, 10 వచనాలు చదువుదాము. మరియు ఉజ్జియా యెరూషలేములోను మూల దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకార మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచును. 10వ వచనం, అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన దేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మెలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. అవును ప్రియులారా, ఒక రాజైన వ్యక్తి వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగి ఉండుట, ఒక రాజైన వ్యక్తి వ్యవసాయం పట్ల అపేక్షను కలిగి ఉండుట ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఈ దినాల్లో మనను పరిపాలించే పరిపాలకులు కూడా వ్యవసాయం పట్ల మంచి ఆసక్తిని కలిగి ఉంటే బాగుండేది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక మంచి వ్యవసాయదారుడు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన మంచి నిర్మాణకుడు. ఉజ్జియా ఈజ్ ఎ బిల్డర్. రెండవదిగా ఆయన ఒక మంచి యుద్ధశాలి, పరాక్రమం కలిగిన వాడు, ఈజ్ ఎ సోల్జియర్. మూడవదిగా ఆయన ఒక మంచి వ్యవసాయదారుడు, ఈజ్ ఎ ఫార్మర్. అటువంటి మంచి జీవితము ఉజ్జియాకు ఉండడము ఆశీర్వాదకరమైనది. కానీ ప్రియులారా, దురదృష్టవశాత్తు ఇది నాణేనికి ఉండే ఒక భాగాన్ని మాత్రమే సూచిస్తూ ఉంది. నాణానికి ఉండేటువంటి రెండవ భాగాన్ని మనం చూద్దాము. అదే అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ప్రియులారా, నాణానికి ఉండేటువంటి రెండవ కోణం ఇది. ప్రియులారా, ఉజ్జియా జీవితంలో డౌన్ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాము. అతడు స్థిరపడిన తరువాత, ప్రియులారా, దేవుని వాక్యము మనందరికీ హెచ్చరిక చేయుచుంది. అతడు స్థిరపడిన తరువాత చెడిపోయిన వాడాయను. నిజమే ప్రియులారా, ఉజ్జియా మంచి ప్రారంభ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, అతడు మంచి ప్రారంభ జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక అతని ముగింపు కూడా మంచిగా ఉంటుంది అని మనము గ్యారెంటీ చెప్పలేము. ప్రియులారా, అతని రెండవ కోణాన్ని చూసినట్లయితే
అతడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయినని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది మనకు ఒక హెచ్చరిక. మన పరిస్థితి బాగులేనప్పుడు, మన ఆర్థిక స్థితి బాగులేనప్పుడు, మన ఆరోగ్య స్థితి బాగులేనప్పుడు, మన ఆత్మీయ స్థితి బాగులేనప్పుడు, మన మానసిక స్థితి బాగులేనప్పుడు దేవునిని ఆశ్రయించగా మన పరిస్థితిని అంతటిని దేవుడు మారుస్తూ ఉన్నాడు. మన స్థితిని మార్చిన తరువాత, అనగా మన ఆర్థిక స్థితిని మార్చిన తరువాత, మన ఆరోగ్య స్థితిని మార్చిన తరువాత, మన ఆత్మీయ స్థితిని మార్చిన తరువాత, మన పరిస్థితిని మార్చిన తరువాత, మనము స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, నా సేవా జీవితంలో అనేక మందిని నేను చూసి ఉన్నాను. వారి పరిస్థితి బాగులేనప్పుడు, వారి స్థితి బాగులేనప్పుడు, ప్రియులారా, వారు దేవుని యందు ఎంతో భక్తిగా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా చూసి ఉన్నాను. వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత, వారికి వ్యాపారంలో సక్సెస్ అయిన తరువాత, వారి పరిస్థితి మారిన తరువాత, ఆరోగ్య స్థితి మెరుగుపడిన తరువాత వారు గర్వించి చెడిపోయినట్లుగా చూసి ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి హెచ్చరిక. దయచేసి దేవుడు మనలను స్థిరపరిచిన తరువాత మనము పడిపోకూడదని, చెడిపోకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది, అతడు దేవాలయములోనికి ప్రవేశించి దేవునికి విరోధముగా ద్రోహము చేసినని మాట మనము చదువుతూ ఉన్నాము. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు ప్రియులారా. నీవు ఒకప్పుడు దేవునికి నమ్మకస్తుడిగా ఉండొచ్చు. ఒకప్పుడు దేవుని సేవలో నమ్మకత్వాన్ని కలిగి ఉండొచ్చు. దేవుని విషయంలో నమ్మకంగా నీవు జీవించి ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఇప్పుడు నీ జీవితము ఏ విధముగా ఉందో పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ మట్టుకు మీరైనా, నా మట్టుకు నేనైనా తిరిగి పరిశీలన చేసుకోవలసి ఉన్నది. కనుక మనము ఎక్కడ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. అతడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయి యెహోవా దృష్టిలో ద్రోహము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అతడు చేసినటువంటి ద్రోహం ఏంటంటే, యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అతడు చేసినటువంటి ద్రోహాన్ని మనము చూద్దాము. 19వ వచనంలో చూసినట్లయితే, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రియులారా, పాత నిబంధన కాలంలో రాజైన వాడు ప్రజలను పరిపాలించాలి. యాజకుడైన వాడు దేవునికి పరిచర్య చేయడానికి దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి ధూపము వెయ్యాలి. అది యాజకుని పని. రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, రాజైన ఉజ్జియా మందిరంలోనికి ప్రవేశించి యాజకత్వం చేయటానికి దేవునిని సమీపించి, బలిపీఠాన్ని సమీపించి ధూపము వెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అది మంచిది కాదు. కేవలము మన ప్రభువు, మన రక్షకుడు మాత్రమే యాజకుడుగాను రాజుగాను మనకు ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఆయన మన ప్రధాన యాజకుడు. మన పక్షమున దేవుని ఎదుట ఎల్లప్పుడూ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన మన రాజు, మన ప్రభువు, మన రక్షకుడు. కనుక యాజకత్వం అనేది, రాజత్వం అనేది యేసుక్రీస్తు ప్రభువులో మనము చూస్తూ ఉన్నాము.
ఆయన మన ప్రధాన యాజకుడు. అదే సమయంలో ఆయన మన రాజై ఉన్నాడు, మన ప్రభువై ఉన్నాడు, మనలను పరిపాలించే వాడై ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంగతిని నేను మీకు తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున యాజకుడిగా ఉన్నాడు. మనందరికీ రాజై పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనను అనుసరించే ఆయన పిల్లలమైన మనము కూడా ఆయన వలె రాజులైన యాజక సమూహం వలె ఉండుటకు దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక వాక్య భాగాన్ని చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనేది అన్నింటికి ముగింపుగా మనం చూస్తూ ఉన్నాము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ కన్క్లూజన్స్. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తమని స్పష్టముగా దేవుని వాక్యము మనలకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ us is God wants to make us as the holy priesthood for him, the holy kingdom for him. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తాము, ప్రియులారా, ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే మనమందరము కూడా ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. అవును ప్రియులారా, మనలందరినీ ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేయాలనేది దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశమని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది కొత్త నిబంధనలో దేవుడు మనకిస్తున్నటువంటి విశేషమైన శ్రేష్టమైన ఆశీర్వాదమని తెలియచేస్తూ ఉన్నాను. అయితే పాత నిబంధన కాలంలో అలా ఉండటానికి వీలు లేదు ప్రియులారా. పాత నిబంధన కాలంలో యాజకుడైన వాడు దేవుని సన్నిధిలో సమీపించి ధూపము వేసి యాజక ధర్మాన్ని జరిగించాలి. పాత నిబంధన కాలంలో రాజైన వాడు దేవుని ప్రజలను దేవుని యొక్క ప్రత్యక్షతను ఆధారంగా చేసుకొని పరిపాలన చెయ్యాలి. కానీ ఉజ్జియా గర్వించి చెడిపోయిన వాడై అతడు స్థిరపడిన తరువాత దేవునికి ద్రోహము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ యాజకులు ఆయన్ని హెచ్చరించారు. రాజా, నీకు ఆ పని తగదు. అహరోను వంశపు వారైన యాజకులు మాత్రమే దేవునికి ధూపం వేయుటకు దేవుని మందిరములో ప్రవేశించాలి అని వారు హెచ్చరిక చేసిన రాజు వారి వైపు చూసి రౌద్రముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, రౌద్రం అనే మాట చాలా బలమైనటువంటి మాటగా మనకు కనబడతా ఉంది. హీబ్రూ భాషలో జాఫ్ అనే మాట వ్రాయబడి ఉంది. ఆ మాటకు సలసల మరిగిపోవడం అని అర్థం. దేవుని యాజకులు ఆయనకు హెచ్చరిక చేస్తూ ఉండినప్పుడు ఆయన దిద్దుకొని ఉంటే బాగుండేది. కానీ ఇంకను ఆయన బరి తెగించి ధూపం వేయటానికి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అతనును మొత్తినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అందుకే దేవుని వాక్యములో ఈ విధముగా ఉంది. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉండగా అతని నొసట కుష్టి రోగము పుట్టెను. ప్రియులారా, దేవుని మాట మనల్ని గద్దిస్తూ ఉండినప్పుడు, దేవుని మాట మనలో
ఉండే లోపాన్ని ఎత్తి చూపెడుతూ ఉండినప్పుడు మనం దిద్దుకోవాలి. అలా కాదని గర్వించి మనం ముందుకు వెళ్ళినట్లయితే శాపగ్రస్తులమవుతామనే సంగతిని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రత్యక్షత మనల్ని దిద్దుకోమని చెప్తూ ఉండినప్పుడు మనం దిద్దుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉంది, అతడు ధూపం వేయటానికి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అతనిని మొత్తెను. అతని నొసట కుష్ఠరోగం కలిగింది. వెంటనే యాజకులు ఆయనను తొందర చేసి అక్కడి నుంచి బయటకు తరిమివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే దేవుడు అతన్ని మొత్తియున్నాడని తాను కూడా ఎరిగి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి తడువు చేయక తాను కూడా త్వరపడి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, తన జీవితాంతము వరకు ఆ శాపములోనే తాను జీవించినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. 21వ వచనాన్ని చదువుదాము. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ప్రియులారా, ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. తాను బరి తెగించి యాజకుడు చేయాల్సినటువంటి పనిని తాను చేసి ఉన్నాడు కనుక దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని శాపము ఆయన మీదకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అందును బట్టి ఆయన మరణమైనంత వరకు కూడా కుష్ఠరోగిగానే మిగిలిపోయి ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటిది చాలా ప్రమాదకరమైన సంగతి. దేవుడు హెచ్చరించినప్పుడు దిద్దుకుందాము. అలా కాదని వ్యతిరేకించి దేవుని చిత్తానికి వెళ్ళినట్లయితే శాపము ఆవరిస్తూ ఉందని కూడా దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఉజ్జియా జీవితం అనేది మన క్రైస్తవ జీవితానికి ఎంతో పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. దేవుని పిల్లలముగా ఎన్నో పాఠాలను ఉజ్జియా జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసి ఉన్నది. మొదటిగా చూసినట్లయితే ఉజ్జియా మంచి నిర్మాణకుడు. ఉజ్జియా ద బిల్డర్. రెండవదిగా చూసినట్లయితే ఉజ్జియా మంచి పరాక్రమశాలి సైనికుడు. ఉజ్జియా ద సోల్జియర్. మూడవదిగా చూసినట్లయితే ఉజ్జియా మంచి వ్యవసాయదారుడు. ఉజ్జియా ద ఫార్మర్. అయితే దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఉజ్జియా ఈజ్ ఎ బిల్డర్, మంచి నిర్మాణకుడు, కానీ తన సాక్ష్యాన్ని, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. రెండవదిగా ఉజ్జియా మంచి సైనికుడు, కానీ తన గర్వము తనను ఓడించింది. మూడవదిగా ఉజ్జియా మంచి వ్యవసాయదారుడు, ఈజ్ అ ఫార్మర్, కానీ తాను ఏది విత్తి ఉన్నాడో ఆ పంటనే కోస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన ముందు అనేక మంది భక్తులు వారి జీవితాలను దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి ఉన్నాడు. వారి జీవితాల్లోంచి మనము పాఠాలు నేర్చుకోవలసి ఉన్నది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా దేవుడు ఈ సంగతులన్నిటినీ తన పరిశుద్ధ వాక్యంలో పొందుపరచుకుంటుండగా ప్రియులారా, మనము జాగ్రత్త వహించి దిద్దుకొని దేవుని వాక్య ప్రత్యక్షత ప్రకారము జీవించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఉజ్జియా జీవితము అద్భుతంగా కనబడతా ఉంది. ప్రారంభంలో ఉజ్జియా జీవితము దేవుని చిత్తములో కొనసాగింది. కానీ ప్రియులారా, ముగింపులో చూసినట్లయితే శాపగ్రస్తుడై దేవుని మందిరంలోనికి తిరిగి ప్రవేశించలేని దురవస్థలో ఆయన మరణించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒక
పాఠాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మనము మంచి ప్రారంభం కలిగి ఉన్నాము కదా అని చెప్పి మన ముగింపు కూడా మంచిగా ఉంటుంది అనే గ్యారంటీని మనము ఇవ్వలేము. మనకు మంచి ప్రారంభం ఉండొచ్చు. కానీ మనము జాగ్రత్తగా లేకపోయినట్లయితే మన ముగింపు విషాదకరంగా ఉండబోతూ ఉంది. కనుక జాగ్రత్త కలిగి దేవుని చిత్తము మన జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడులాగున మన తుది శ్వాస వరకు దేవునికి నమ్మకముగా ఉంటూ, భయభక్తిగా ఉంటూ, దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడులాగున దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలని మరొకసారి వాక్యంలోంచి జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉజ్జియా ప్రారంభము అద్భుతముగా మాకు కనబడతా ఉంది. కానీ ఆయన ముగింపు విషాదముగా ఉంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, అటువంటి పరిస్థితి మా జీవితాల్లోనికి రాకుండా మెలకువ కలిగి మా చివరి ఊపిరి వరకు నీకు నమ్మకముగా ఉండే కృప మాకు అనుగ్రహించమని, కేవలము నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ సంకల్పము, నీ ప్రణాళిక మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.